ఏనుగు, సాలెపురుగు ఇవి కాళహస్తీశ్వరుణ్ణి ఆరాధించి మోక్షాన్ని పొందలేదా? ఉపాధి ఏదైతే ఎవడకు కావాలి? మనుష్యుడిగా పుట్టావు, ఒక్క పూట సంధ్యావందనం చేయవు, ఒక్క యాగం చేయవు, యాగశాలగా ప్రదక్షిణం చేయవు, దేవాలయంలోకి రావు, ఒక్కసారి నామం చెప్పావు, ఎవడకు కావాలి మనుష్య ఉపాధి అయితే? అందుకొకదు శంకరాచార్యులు వారు శివానందలహరి చేస్తే నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవత విహగత్వాది జననం సదాత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్రూతయమిహ కింతేన వపుష. ఈ శరీరం ఇమ్మని నేను అడగను, కొండ చెయ్యి, ఇబ్బంది ఏమిటి? నగవన మృగత్వం, ఏది చేసినా నాకు పర్వాలేదు. సదాత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం, నీ పాదములను నిరంతరము స్మరించడము యందు గొప్ప ఆనందాన్ని పొందాలి. అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్తమేదీతి ఇతర విషయంబు చెరనేర్చు వినుత గుణశీల మాటలు వెయ్యునేలా అంటాడు ప్రహ్లాదుడు. ఆ మందార మకరంద పానము చేత మత్తెక్కిపోయిన హృదయానికి ఇతర విషయాలు ఎందుకయ్యా తండ్రి, నాకు అక్కర్లేదన్నాడు. కాబట్టి ఉపాధితో సంబంధం ఉంది. కొండగా పుట్టింది భద్రాచలం, అయితేనే అవతారాన్ని విడిచిపెట్టేసినటువంటి రామచంద్రమూర్తిని మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెట్టింది. ఆయన మరిచిపోయిన ఆయుధాలు ఎలా పట్టుకోవాలో కానీ తీసుకొచ్చి కూర్చోబెట్టింది. వామాంక స్థిత జానకీ పరిలసత్ కోదండ దండంకరే చక్రం చోద్భకరేణ బాహుయుగలే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్రిస్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే అని శంకర భగవత్పాదులు స్తోత్రం చేశారు ఆ రామచంద్రమూర్తిని చూసి. అంత గొప్పగా తీసుకొచ్చింది ఒక కొండ, అంత గొప్పగా మోక్షం పొందింది కాళహస్తి క్షేత్రంలో. నరజన్మ ఎత్తి మాత్రం ఎంతమంది ఈశ్వర పదంలో అడుగులు వేయగలుగుతున్నారు? మనుష్య శరీరం ఒక్కటి ఉన్నంత మాత్రం చేత తరించిపోడు. మనుష్య శరీరాన్ని ఉపయోగించుకున్నవాడు తరిస్తాడు. గుడి బయట నుంచి ఉంటేనే ఆ ఆవు గొప్పది ఉపాధి చేత, గుడి లోపలికి వస్తేనే. లోపల వస్తువు మారనప్పుడు భేషజానికి పూజలు పనికొస్తే, భేషజానికి శరీరం పనికొస్తే, ఈశ్వరుడి ముందు అహంకార పరిత్యాగం చేసి వినయంతో తల వంచడం నీకు చేత కాకపోతే, ఇలా తలెత్తి గుండెల మీద చెయ్యేసుకు చూపించుకోవడానికి ఇది పనికొస్తే, తెచ్చినవన్నీ నీవే అన్న భ్రాంతి నీకుంటే, నీ అహంకారానికి అది ఆలవాలమైతే ఎవడకు కావాలా మనుష్య జన్మ? 2 పువ్వులు తెస్తావు, నే తెచ్చానంటావు. ఏది చేసినా నే చేశాను వాత పెట్టలా శంకరాచార్యుల వారు? గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జనమతి సమర్ప్యైచేత సరసిజముమానాదభవతే సుఖేనా వస్తాతుం జనైహ నజానాతి కిమహో అని అడిగారు ఆయన.